ఈ వీడియో మొత్తం నా ఒపీనియన్ ఉంటుంది. జస్ట్ అలా సరదాగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనం రీసెంట్గా జరుగుతున్న మూవీస్ రిలీజెస్ పైన, మూవీ ఎక్స్పెక్టేషన్స్ పైన అయితే మాట్లాడకపోతున్నాం. మెయిన్గా 2 పాయింట్లు గైస్, ఏం లేదు. ఒకటి వచ్చేసి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, రెండోది వచ్చేసి పార్ట్ 2. ఈ 2 పాయింట్ల గురించి అయితే మనం మాట్లాడకపోతున్నాం. ఫస్ట్ వచ్చేసి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ హైప్. ఈ మధ్య మన మూవీ ప్రొడ్యూసర్స్ కానీ, హీరోస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఆడియో లాంచ్ల్లో, ట్రైలర్ ఈవెంట్స్లో, ఏదో ఒక ఈవెంట్స్లో, ఏదో ఒక ఇంటర్వ్యూలో ఇది వచ్చేసి ఈ సినిమా అలా ఉండబోతుంది, ఈ సినిమాలో ఆర్టిస్ట్ ఉండబోతుంది, ఈ సినిమాలో బీభత్సంగా ఉండబోతుంది, అది ఇది అని మనం చాలా చూసుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే వెళ్ళి ఆడియన్స్కి అయితే ఆ మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే మంచి ఓపెనింగ్స్ రావాలని చెప్పేసి ఖచ్చితంగా ఇలా మాట్లాడుతున్నారు. అలాగే చాలా హైప్ ఇస్తున్నారు. ట్రైలర్ కట్ చేయడం విషయం కానివ్వండి, ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నాము, ఈ హైప్ ఉంటుంది, ఎన్నో కారణాలు. రీసెంట్గా జరిగిన వార్ 2 ప్రీ రిలీజ్ ఉంటే కానివ్వండి, చాలా ఈవెంట్లు, ఒకటనే కాదు, చాలా, ఒప్పుడు కాదు, ఒక 5-6 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. సో ఎందుకంటే వాళ్ళ మూవీకి మంచి కలెక్షన్స్ రావాలి, మంచి ఓపెనింగ్స్ రావాలని చెప్పి ప్లాన్ చేస్తారు. దాని తగ్గట్టు కూడా ఎక్స్పెక్టేషన్ కూడా అలా పెట్టినారు. కూలీ పైన వార్ 2, ఈ మూవీస్ రెండే ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకుంటానంటే రీసెంట్గా రిలీజ్ అయింది ఇవే కాబట్టి. సో ఈ 2 మూవీస్ చూసుకుంటే బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్, అసలు బీభత్సమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ సినిమాలు మటుకు యావరేజ్ అనిపించాయి. ఎందుకంటే సినిమాలు బాగున్నా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేపోయి. ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఏదైనా కూడా ఇది హిందీలో కంటే తెలుగులో ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాలి, ఈ మూవీలో అన్ని ట్విస్టులు ఉన్నాయి, ఈ మూవీలో అది ఉంది, ఇది ఉందని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేస్తూ ఉన్నారు. సో దానివల్ల అయితే సినిమాలు ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తున్నాయి ఆడియన్స్ని. ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ 2 రోజులు ఫ్యాన్స్ ఖచ్చితంగా మంచిగా ఉందని చెప్తున్నా కూడా మూవీలో కంటెంట్ ఉండట్లే. ఇంకొక రెండోది వచ్చేసి పార్ట్ 2. మనం చూస్తే రీసెంట్గా వచ్చిన కింగ్డమ్ కానీ, హరిహర వీరమల్లు కానీ మూవీస్ బాగుంటాయి. కానీ పార్ట్ 2 కోసం సాగదీసి మూవీని చెడగొట్టారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ మూవీ స్టార్టింగ్ బాగా స్టార్ట్ అయినా మూవీ ఎండుకు వచ్చేటప్పటికి ఏంద్రా బాబు ఇంకో పార్ట్ 2 మనకు అవసరమా, చూడాలా మనం, అది ఎప్పుడు వస్తుందో, దాంట్లో ఏముంటుందో, కరెక్ట్గా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మంచి ఫైట్ సీక్వెన్స్, మంచి ఎండుకు వచ్చేటప్పటికి ఇంకో పార్ట్ 2 ఉంటుందని అనౌన్స్ చేస్తున్నారు. సో దీనివల్ల కూడా మూవీస్ మీద ఇంట్రెస్ట్లు పోతున్నాయి జనాలకి. ఒకవేళ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుందాం, రీసెంట్గా రిలీజ్ అయిన మహావతార్ నరసింహ సినిమా ఎటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేవు, అలాగే ఎటువంటి ఓపెనింగ్స్ లేవు, ఏం లేవు, అసలు ఎటువంటి బజ్ లేదు. సింపుల్గా థియేటర్స్లోకి వచ్చింది, మంచి టాక్తో, హిట్ టాక్తో నడుస్తుంది, మంచి కలెక్షన్స్ కూడా వచ్చేసాయి. అలాగే పార్ట్ 2 ఉందని కూడా వాళ్ళు మూవీ రిలీజ్ చేసినప్పుడు అనౌన్స్ చేయాలి. బట్ తర్వాత 7 పార్ట్లు ఉంటాయి, ప్రతి 2 సంవత్సరాలకు ఒక పార్ట్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. సో వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు, సో ఇలా రిలీజ్ చేయాలని. అలా ఒక ప్లాన్గా వస్తే చాలా బాగుంటుంది. దీనివల్ల ఏంటంటే మూవీ చూసే ఆడియన్స్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఇదేమన్నా పెద్ద యూజ్ అయ్యే మ్యాటరా ఏంది, ఇప్పుడు సినిమాలు బాగుంటే ఏంది, బాగాలేకపోతే ఏంటంటే, సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ గైస్. మనం సినిమాకి ఎందుకు వెళ్తామంటే మన స్ట్రెస్ని మనం అలాగే ఒక ఎంజాయ్మెంట్గా ఒక 3 గంటలు వేరే ప్రపంచంలోకి వెళ్ళి ప్రశాంతంగా చూద్దామని వెళ్తాం. సో అదే సినిమాను మనం హ్యాపీగా టీవీలో చూసినా, ఓటీటీలో చూసినా కిక్ ఉండదు కదా. థియేటర్కి వెళ్తే ఏంటంటే మనం ఒక 3 అవర్స్ మన లైఫ్లో మన టెన్షన్స్ పక్కన పెట్టి దాంట్లో మమేకమై, సో దాంట్లో ఏకాగ్రతగా దాన్ని చూస్తే మనం కొంచెం రిలీఫ్ అవుతాం, ఎంటర్టైన్ అవుతాం. నా వరకు వచ్చేస్తే నాకు ఫైట్లు అవసరం లేదు, సాంగ్స్ అవసరం లేదు, నన్ను బోర్ కొట్టకూడదు, ఏదైనా కొత్తగా చూపించి ఆ విజువల్స్ పరంగాను ఏదో ఒక పరంగా నన్ను సాటిస్ఫై చేస్తే చాలన్నమాట. సో ఆ పరంగా నేను ఎంటర్టైన్ అవ్వడానికి 3 గంటలకి, అది ఒక సినిమాకి 300 పెట్టి ఉన్నాను, ఒక సినిమాకి 150 పెట్టి ఎలా అయినా వెళ్తాను అనమాట. సో ప్రతి ఒక్కరు అదే వెళ్తారు ఫ్యామిలీగా. ఇప్పుడు మన పాప్కార్న్ రేట్స్ ఇవన్నీ చూస్తే బీభత్సంగా పెరిగిపోయినాయి. ఎందుకంటే సినిమా మీద అంత ఆదరణ ఉంది. అలాగే టికెట్ రేట్ పెట్టి కూడా వెళ్తున్నారు జనాలు. వెళ్ళినప్పుడు వాళ్ళని బోర్ కొట్టిస్తా ఇలాగ ఎక్స్పెక్టేషన్ స్పెండ్ చేసి, లోకేష్ కనగరాజ్ అయితే కూలీ ఇంటర్వెల్ వేరే లెవెల్ ఉంటుంది అన్నారు. అలాగే వార్ 2 మూవీ గురించి కూడా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఉండి నేను లైవ్కి వెళ్ళి హైదరాబాద్లో, అక్కడేం అడిగారంటే క్వశ్చన్ డైరెక్టర్ని, ఈ మూవీలో ఎవరు మంచి అతను, ఎవరు చెడ్డతను, అది ఎవరు హీరో, ఎవరు విలన్ అన్నట్టుగా, ఎవరు గుడ్ గా, ఎవరు బ్యాడ్ గా అని అడిగారు. అది అతను ఏం చెప్పకుండా ఇద్దరు ఈక్వలే ఉంటుంది, ఇద్దరికి మంచి రోలే ఉంది, ఈ మూవీలో మెయిన్ స్టోరీయే ఇంపాక్ట్ చేస్తుందని చెప్పాడు. నాకు ఒక డిసైడ్ ఉన్నా, నేను ఫస్ట్ నుంచి కూడా కూలీ మీద కొంటే వార్ 2 మీద ఇంట్రెస్ట్గా ఉన్నా. ఎందుకంటే వార్ 2లో మనం ఎక్కువ విజువల్స్ చూడొచ్చు, ఆ చేజింగ్ సీన్స్ ఇవన్నీ చూడొచ్చు అనుకున్నాను. ఎందుకంటే వార్ వాళ్ళు ఏం స్పై యూనివర్స్ ఒకే స్టోరీ ఉంటాయి, వార్ ఎలా ఉంటుందో వార్ 2 కూడా అలానే ఉంటుందని నేను ఎక్స్పెక్టేషన్ తెలియదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు ఏం చెప్పారు, స్టోరీ హిక్కింగ్ అని చెప్పారు. ఆడికి వెళ్ళి చూస్తే స్టోరీలో నేను స్టోరీ ఏందబ్బా అని చూశాను, ఏం లేదు. ఒకవేళ ఆ మాటలు చెప్పకుండా అంటే ఖచ్చితంగా నాకు యావరేజ్ అనిపించింది, పర్లేదు అనిపించింది. ఇంకా నాకు ఇంకో ఎక్స్పెక్టేషన్ వచ్చాయి. అలాగే టెంపర్ ఆడియో లాంచ్ నుంచి ఎన్టీఆర్ గారు కాలర్ చూపించారు.
సో అదే కాలర్ చూపించుంటే ఖచ్చితంగా ఓకే, డబల్ కాలర్ చూపించాక నాకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి ఏంటబ్బో దీంట్లో అంతుందా అని. బట్ అక్కడ ఏం లేదు. అంటే ఇక్కడ ఈ డబల్ కాలర్ ఇన్సిడెంట్ అనే కాదు, ఇంకా చాలా ఈ మూవీ ఫుల్ మీల్స్, ఈ మూవీ గుండెల మీద చేసుకుని వెళ్ళి చూడండి, ఇలాంటి చాలా ఒకటనే కాదు చాలా ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకుంటే వీడియో లెంత్ అయిపోద్ది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం తప్పంటలే, నేను పెట్టుకోవడం మీరు కరెక్టే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ అలా ఉన్నాయి కదా. సో దానికి నేనైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనం తప్పు చేసామేమో అని కూడా నేను ఫీల్ అయ్యా. కానీ తర్వాత రియాలిటీలోకి వెళ్తే వాళ్ళు చెప్పిన మాటలకే కదా సో ఇవన్నీ మనం జరిగింది. సో ఈ పార్ట్ 2లు రిలీజ్ ఈవెంట్లో ఓన్లీ మూవీ గురించి, మూవీ ఏదుందో అది మాట్లాడితే చాలు. సో ఈ మూవీ ఇలా ఉంటుందని ఓపెన్గా చెప్పినా చాలు, సరిపోతుంది. అలాగే పార్ట్ 2 కోసం కూడా ఎన్ని స్కంద లాంటి సినిమాలు, కిక్ 2కు కూడా పార్ట్ 2 తీశారు. అలాగే మన్మధుడు 2ని కూడా పార్ట్ 2 చేశారు. సో ఆల్రెడీ వచ్చి హిట్ సినిమాని పార్ట్ 2 చేసి చెడగొట్టారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పార్ట్లోనే ఇంకొక పార్ట్ అనౌన్స్ చేయడం, కథను సాగదీయడం ఇవన్నీ జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ నా ఒపీనియను. ఈ రెండిటి వల్లే సినిమా అయితే డిసప్పాయింట్ అవుతున్నాయి పక్కాగా. థియేటర్లో కూడా ఏంటంటే రివ్యూస్ ఎందుకు చూస్తున్నారంటే జనాలు, అసలు మూవీ బాగుందా లేదా. సో వీళ్ళు చెప్పింది ఒకటి, జరిగేది ఒకటి కదా. రివ్యూస్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి పోతాంలే ఫ్యామిలీతో అనుకుంటున్నారు. వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు, కానీ రివ్యూస్ చూస్తే వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్స్ వెళ్తారు కానీ రివ్యూస్ చూస్తున్నారు అనమాట. సో ఇక్కడ రివ్యూవర్స్ అనడానికి కూడా మనం ఏం లేదనమాట. వాళ్ళు బాధిస్తే వాళ్ళు ఖచ్చితంగా బాధిస్తా అని చెప్తారు. సో దాంట్లో కూడా ఇది గైస్ నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్స్.